అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. డిప్యూటీ సీఎం పవన్ కు డిప్యూటీ స్పీకర్ రఘురామ జలకిచ్చారు. మరోసారి డీఎస్పీ జయసూర్యను సమర్థించారు రఘురామకృష్ణరాజు. డీఎస్పీ జయసూర్యపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. తన పరిధిలో పనిచేస్తున్న డీఎస్పీ గురించి తనకు తెలుసన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. డిప్యూటీ సీఎం పవన్ కు డిప్యూటీ స్పీకర్ రఘురామ జలకిచ్చారు. మరోసారి డీఎస్పీ జయసూర్యను సమర్థించారు రఘురామకృష్ణరాజు. డీఎస్పీ జయసూర్యపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. తన పరిధిలో పనిచేస్తున్న డీఎస్పీ గురించి తనకు తెలుసన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. ఆయన నిజాలు నాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను ఇవాళ పేపర్లో అన్ని పేపర్లలో చూశాను. సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు. సో ఆయన శాఖే కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించవలసిన విషయం. నేను నా దగ్గర పనిచేస్తున్న నా ఏరియాలో పనిచేస్తున్న ఒక అధికారి మీద నాకు తెలిసి ఎటువంటి కంప్లైంట్లు రానప్పుడు, నాకు తెలిసి మంచి అధికారి అనే పేరు ఉందని నాకు అనిపించినప్పుడు, నా మనసులో భావాన్ని నేను తెలియజేయకపోతే అది నా దౌర్బల్యం అవుతుంది. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు అతను మంచి అధికారే అని నాకు తెలిసింది నేను చెప్పాను. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎవరో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చేసింది 100కి 100 ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యత గల మంత్రిగా ఆయన చేసింది 100కి 100% కరెక్ట్. నా ఏరియాలో పనిచేస్తున్న వ్యక్తి అతని గురించి నాకు తెలిసింది నేను చెప్పటం అనేది అది నా బాధ్యత. ఐ మే బి రాంగ్ టుమారో, ఆర్ ద ఇన్ఫర్మేషన్ వాట్ పవన్ కళ్యాణ్ గారు గాట్ మైట్ బి రాంగ్, మైట్ బి రైట్ ఆర్ మైట్ బి రాంగ్. నేను చెప్పింది మైట్ బి రైట్ ఆర్ మైట్ బి రాంగ్, వాళ్ళ విచారణలో తెలుస్తుంది. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు, డీఎస్పీని సమర్థిస్తూ డిప్యూటీ స్పీకర్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. ఎలా చూడొచ్చు ఆయన వ్యాఖ్యల్ని? అనుశ్రీ, భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారము డిప్యూటీ సీఎం అలాగే డిప్యూటీ స్పీకర్ మధ్య వివాదంగా నడుస్తుంది. ఒక అధికారిని సమర్థిస్తూ ఒక ప్రజాప్రతినిధి మాట్లాడితే, ఒక అధికారి మీద విచారణ జరిపించాలని మరో ప్రజాప్రతినిధి మాట్లాడి, ఇది కూటమి నేతల మధ్య ఇద్దరు ప్రజాప్రతినిధులు చెరొక విధంగా మాట్లాడడం సంచలనంగా మారింది. భీమవరం డీఎస్పీ జయసూర్య మీద కొన్ని రోజుల క్రితము ఆయన సివిల్ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు, పేకాటలను ప్రోత్సహిస్తున్నారంటూ కూడా కొంతమంది కూటమి నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేశారు. దాని మీద విచారణ జరిపించాలని చెప్పి ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే ఎస్పీని ఆదేశించడంతో పాటు దాని తాలూకా రిపోర్ట్ను కూడా హోంమంత్రికి, డీజీపీకి కూడా పంపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు భిన్నంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఒకరోజు కాదు, నిన్న సమర్థిస్తూ మాట్లాడారు. ఈరోజు కూడా అదే తరహాలోని జయసూర్యను సమర్థిస్తూ కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడారు. ఆయన తన పరిధిలో చేస్తున్నారు కాబట్టి, ఆయన గురించి ప్రస్తావించారు కాబట్టి పవన్ కళ్యాణ్ తనకు తెలిసిన నిజాలను తాను మాట్లాడుతున్నారని, ఆయన మంచి అధికారని, తన పరిధిలో పనిచేస్తున్నప్పుడు తాను మాట్లాడకుండా ఉండలేనంటూ కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జయసూర్య మంచి అధికారి అంటూ కూడా కితాబు ఇచ్చారు. ఆయనకి ఇటీవల ఒక అవార్డు కూడా వచ్చిందని, తనకు తెలిసి కూడా అబద్ధాలు, తనకు తెలిసి కూడా నిజాలు మాట్లాడకపోతే మంచి పద్ధతి కాదంటూ కూడా ఆయన చెప్పారు. ఆయన సమర్థిస్తూ మాట్లాడారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన అవినీతి మీద విచారణ జరిపించాలంటూ కూడా ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది. ఒక శాఖలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే జోక్యం చేసుకుంటున్నారంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించిన హోంమంత్రిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు కూడా ఆయన మంత్రి జోక్యం చేసుకుంటారన్నట్లు హోంమంత్రి మాట్లాడితే, డిప్యూటీ
స్పీకర్ రఘురామకృష్ణరాజు మాత్రము ఆయన మాట్లాడినది ఆయన విధానమని, తనకు తెలిసింది తాను మాట్లాడుతున్నానని, ఆయన డిప్యూటీ సీఎం అయితే తాను డిప్యూటీ స్పీకర్ అన్న తరహాలోని రఘురామకృష్ణరాజు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అధికార వర్గాల్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ తీవ్ర సంచలనంగా మారింది ఈ వ్యవహారము. ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకే అధికారిని సమర్థించే విధంగా ఒకరు మాట్లాడుతున్నారు, మరొకరు ఆయన్ని వ్యతిరేకించే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇద్దరు చెప్పే వాదనలో ఏది కరెక్ట్ అంటూ కూడా ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో మొదలైంది. భీమవరంలో పేకాట ఆడుతున్నారు కాబట్టి అది తనకు ఊపిరి పీల్చుకున్నట్టు ఉందని చెప్పి రఘురామకృష్ణరాజు చెప్తే ఆయన సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారు కాబట్టి ఆయన మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి డిప్యూటీ సీఎం ఎస్పీని ఆదేశించడంతో పాటు ఆ నివేదికను ఉన్నతాధికారులు కూడా పంపించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఒక అధికారి పట్ల ఇద్దరు ప్రజాప్రతినిధులు వేరువేరుగా మాట్లాడడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందని శ్రీ. రైట్, థ్యాంక్ యూ స్వామినాయుడు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చూస్తున్నాం డిఎస్పీకి సంబంధించిన విషయం ఇప్పుడు డిప్యూటీ సీఎం అలాగే డిప్యూటీ స్పీకర్కి మధ్య రాజుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఎలా చూడొచ్చు రఘురామకృష్ణరాజు వ్యాఖ్యల్ని? అనుశ్రీ, ప్రధానంగా చూసుకునే కనుక ఎవరైతే భీమవరంకి సంబంధించినటువంటి డిఎస్పీ జయసూర్య ఉన్నారో, జయసూర్య వ్యవహారం కూడా ఇప్పుడు చూస్తే కనుక కూటమి ప్రభుత్వంలో పెద్ద చిచ్చే రేపిందని చెప్పొచ్చు. చూస్తే కనుక జయసూర్యకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా పూర్తి స్థాయిలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఒక 2 రోజుల క్రితమే పూర్తి స్థాయిలో ఎస్పీ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో నయీం ఎస్పీకి పూర్తి స్థాయిలో ఫోన్ చేసి ఈ జయసూర్యకు సంబంధించినటువంటి పూర్తిగా అతను ఎవరైతే పేకాటకు సంబంధించినటువంటి క్లబ్బులకు కానీ వీటికి కానీ పూర్తిగా పర్మిషన్లు ఇస్తున్నారు, ప్రశాంతంగా ఉన్నటువంటి ఏరియాలో సివిల్ వివాదాల్లో అతను జోక్యం చేసుకుంటున్నారు, డిఎస్పీ స్థాయి వ్యక్తి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి మరియు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడం పట్ల పూర్తిగా విచారణ జరిపించి తనకి రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అదే రీతిలో కూడా జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ ఎవరైతే ఉన్నారో నయీం ఎస్పీ కూడా నిన్న కూడా స్పష్టం చేశారు, పవన్ కళ్యాణ్ నుంచి తమకు ఫోన్ వచ్చింది, పూర్తి స్థాయిలో ఎవరైతే జయసూర్య ఉన్నారో జయసూర్యకు సంబంధించినటువంటి పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నాము, పవన్ చేసినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత నివేదిక కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి కూడా అందజేస్తామని చెప్పి తెలిపారు. మరోవైపు ఈ వివాదానికి సంబంధించి కూడా మధ్యలో రఘురామకృష్ణరాజు ఎవరైతే ఉన్నారో ఈ వివాదం అంతా చూస్తే కనుక భీమవరంకి సంబంధించి మరి ఉండి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పేకాట పంచాయతీ అని చెప్పొచ్చు. ప్రధానంగా పేకాటకు సంబంధించినటువంటి వివాదాల్లో డిఎస్పీకి సంబంధించినటువంటి ముడుపులు అందుతున్నాయి. కొంతమంది కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో కొంతమంది చూస్తే ప్రధానంగా బీజేపీ కానీ ఇటు జనసేనకు సంబంధించినటువంటి నేతల మాటలు వినకుండా కూడా కొంతమంది నేతలకి అడుగులకు మడుగులొత్తే విధంగా కూడా వ్యవహరిస్తున్నాడు డిఎస్పీ అనేది ఫస్ట్ నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. అదే రీతిలో కూడా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మరేపు ఉపసభాపతిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కూడా ఆయనైతే తనకు సంబంధించి తన నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి డిఎస్పీ ఎవరైతే ఉన్నారో భీమవరం సబ్ డివిజన్ డిఎస్పీ కూడా మంచి ట్రాక్ రికార్డు ఉంది, అతనిపై ఎలిగేషన్స్ ఏవీ లేవు, పూర్తిగా పేకాటపై ఉక్కుపాదం మోపుతున్నాడనే కావాలి ఇలాంటి ఆరోపణలు వస్తాయని చెప్పి నిన్న కూడా అతనికి మద్దతుగా నిలిచారు. మరోవైపు ఈ రోజుకు చూస్తే కనుక మరోసారి కూడా అతన్నే వెనకొచ్చుకొచ్చే విధంగా డిప్యూటీ సీఎం ఎవరైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలన్నీ తప్పుగా అనే రీతిలో కూడా తాను ఆల్రెడీ డిఎస్పీ తన పరిధిలో ఉన్నాడు, పూర్తి స్థాయిలో తనకు అసలు అలా ఎటువంటి పూర్తిగా అక్కడ క్రైమ్ రికార్డుకి సంబంధించినటువంటి అవార్డు కూడా వచ్చింది, అలాంటిది అతనిపై ఆరోపణలు చేస్తుంది కాబట్టి నేను అండగా నిలబడపోతే అది నా తప్పు అవుతుందన్న రీతిలో కూడా పూర్తిగా సమర్థించారని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకునే కనుక వైపు డిప్యూటీ సీఎం కానీ ఇటువైపు స్పీకర్కి సంబంధించినటువంటి చేసినటువంటి ఆరోపణలో పూర్తిగా ఒక డిఎస్పీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వంలో పాలన తీరుకి సంబంధించి కూడా పూర్తిగా అద్దం పడుతుందని చెప్పొచ్చు. భీమవరంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి గ్యాంబ్లింగ్ సంబంధించినటువంటి ఏదైతే జరుగుతుందో గ్యాంబ్లింగ్ కూడా స్పష్టంగా జరుగుతుందని చెప్పి ఒక పక్క పవన్ కళ్యాణ్ కూడా తనకు ఫిర్యాదులు వచ్చాయి, తనకు ఫోన్ చేశారు నాయకులు అని చెప్పి విచారణ చేపట్టండి, మరేపు డిఐజీ స్థాయి అధికారి కూడా హోంశాఖకు సంబంధించినటువంటి వీరు కూడా విచారణ చేపట్టి తనకు నివేదిక ఇవ్వాలని ఒక మరోపక్క చెప్పడం. ఇటు చూస్తే కనుక ఉపసభాపతిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కూడా క్షేత్రస్థాయిలో కూడా అతను అలాంటి విషయాలు ఏం చేయలేదు, పూర్తిగా నాకు తెలుసు అతని గురించి నేను అతనికి అండగా ఉంటానంటూ కూడా చెప్పడం కూడా ఇక్కడ ఉన్నటువంటి భీమవరం కానీ ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. ఒక డిఎస్పీ స్థాయి అధికారి గురించి ఒక ఉప ముఖ్యమంత్రి కానీ మరొక ఉపసభాపతి కానీ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా పూర్తి స్థాయిలో చర్చించుతున్నారు. కాకిల్లో కూడా కలవరం మొదలవుతున్నది స్పష్టంగా కనబడుతుంది అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాజు.